పుష్కర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి జిల్లా కోర్టుకి బుధవారం బాంబు బెదిరింపు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట. వైసీపీ పాలనలో రంగం కుప్పకూలడం, ఖాళీ స్థల పన్ను భారం. కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం, 50% రాయితీ. సింగిల్ విండో విధానం, హాజిల్ ఫ్రీ వాతావరణం. రాజమండ్రి అభివృద్ధి సూచనలు, పుష్కరాలు, టీడీఆర్ బోర్డులు, మెటీరియల్ కాంపోనెంట్. విఎల్టీ అమెండ్మెంట్ బిల్లుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మద్దతు. రాష్ట్ర విభజన అనంతరం రావాల్సిన ఆదాయంపై పాలకుల దృష్టి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురపాలక శాసనముల 2వ సవరణ బిల్లు 2026 రియల్ ఎస్టేట్ రంగానికి ఊరటనిస్తోందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆయన ఈ అంశంపై మాట్లాడారు. పురపాలక శాఖ మంత్రులు నారాయణ ప్రవేశపెట్టిన విఎల్టీ వాస్తు లేఅవుట్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు. ఈ చారిత్రాత్మక సవరణ రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలకు మళ్లీ జీవం పోస్తుందని 2019లో తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచించిన నిబంధనను ప్రస్తావించారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్ ను పక్కన పెట్టడంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ రంగాలు కుప్పకూలాయని ఎమ్మెల్యే తెలిపారు. భవన నిర్మాణ కాలంలో ఖాళీ స్థలాలపై పూర్తి పన్ను విధించడం వలన బిల్డర్లు, డెవలపర్లపై తీవ్ర ఆర్థిక భారం పడిందని, పట్టణ భూముల అభివృద్ధి నిరుత్సాహపరచబడిందని విమర్శించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ అనుమతి తేదీ నుంచి పనులు పూర్తయ్యే వరకు ఖాళీ స్థల పన్నులో 50% రాయితీ కల్పించడం అభినందనీయమని అన్నారు. ఇది డెవలపర్లకు గొప్ప ఊరటనిస్తుందని, వ్యాపారవేత్తలు, క్రెడాయ్, నెరెట్కో వంటి సంస్థల ప్రతినిధులు కూటమి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. నిర్మాణ రంగంలో హజిల్ ఫ్రీ వాతావరణం కోసం తీసుకువచ్చిన సింగిల్ విండో విధానం వల్ల అప్రూవల్స్ ఒకే చోట దొరుకుతాయని, పారదర్శకత పెరిగి వ్యాపారం సులభతరం అవుతోందని ఎమ్మెల్యే తెలిపారు. అడిగిన సమస్యలకు సానుకూలంగా స్పందిస్తూ అడగకుండానే సహాయం చేస్తున్నారని ప్రశంసించారు. రాజమహేంద్రవరం, విశాఖపట్నం, విజయవాడ మధ్యలో ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతున్న నియోజకవర్గంలో రియల్ ఎస్టేట్ కు మంచి భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. ట్రాఫిక్ కంజెషన్ పరిష్కారానికి ఈస్ట్ వైపు ఎక్స్టెన్షన్, బైపాస్ రోడ్ ఎంప్లోర్ చేయాలని, 15 కిలోమీటర్ల గోదావరి బండ్పై నిబంధనలు రిలాక్స్ చేసి టూరిజం అభివృద్ధికి అవకాశం కల్పించాలని మంత్రిని కోరారు. పుష్కరాలు, టీడీఆర్ బోర్డుల ద్వారా ఎక్స్టెన్షన్, మెటీరియల్ కాంపోనెంట్ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఈ బిల్లు వల్ల అన్ని పట్టణ, స్థానిక సంస్థలు ఏకరీతిగా ఉండి నిర్మాణ రంగం పుంజుకుంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు. భవన నిర్మాణానికి అనుమతి పొందిన తేదీ నుంచి పనులు పూర్తయ్యే వరకు ఖాళీ స్థలాల పన్నులో 50% రాయితీ కల్పించడం అన్నది చాలా అభినందనీయం అధ్యక్ష. ఇది డెవలపర్లకి గొప్ప ఊరటనిస్తుంది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో వ్యాపారవేత్తలు కానివ్వండి, క్రెడాయ్ కానివ్వండి, నెరెట్కో కానివ్వండి, అలాంటి అనేకమైన సంస్థలు, ప్రతినిధులు కూటమి యొక్క పనితీరు పైన చాలా సంతృప్తిగా ఉన్నారు. ఏ సమస్య గురించి అడిగినా సానుకూలంగా స్పందించడంతో పాటు అడిగినవే కాదు, అడగకుండా కూడా ఎవరైతే ఈ క్రెడాయ్ కానీ, నెరెట్కో కానీ ప్రతినిధులకి కూటమి ప్రభుత్వం అన్ని కూడా వారి యొక్క రంగాల యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తా ఉన్నారు. నిర్మాణ రంగంలో ఉన్న హ్యాజిల్ ఫ్రీ వాతావరణం కోసం మన ప్రభుత్వం తీసుకొచ్చిన సింగిల్ విండో విధానం వల్ల అప్రూవల్స్ అన్ని ఒకే చోట దొరుకుతున్నాయి. ఇది పారదర్శకతకు పెంచడమే కాకుండా వ్యాపారాన్ని కూడా సులభతరం చేస్తుందన్న విషయాన్ని కూడా మీకు తెలియచేస్తూ, ముఖ్యంగా నాలాంటి నియోజకవర్గం ఏదైతే రాజమహేంద్రవరం, ఇటు విశాఖపట్నం, అటు విజయవాడ మధ్యలో ఉండి వేగంగా అంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతా ఉంది. అది గోదావరి నడిబొడ్డున ఉండడం వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్కి మంచి భవిష్యత్తు ఉంది. ఈ విఎల్టీ మినహాయింపుల వలన రాజమహేంద్రవరంలో అలాగే నాలాంటి సిటీస్ కానీ ఇవన్నీ కూడా
కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ నిర్మాణాలు పెరిగి నగర రూపురేఖలు ఒకటి మారడానికి అన్ని విధాలుగా కూడా అవకాశం ఉంటుందని కూడా ఆశిస్తూ, అలా అధ్యక్ష మీ సమక్షంలో మంత్రి గారికి కూడా తెలియజేయాల్సిన కొన్ని ఉన్నాయి. రాజమండ్రి వరకే మనం చూసినట్లయితే ర్యాపిడ్ అర్బనైజేషన్, ట్రాఫిక్ కంజెషన్, ఓ పక్కన వెస్ట్ వైపు చూస్తే గోదావరి నది ప్రవాహం, నార్త్ వైపు అంతా ఎయిర్పోర్ట్, ఈస్ట్ వైపే మనకి ఎక్స్పాన్షన్ అవకాశం ఉంది. అంటే నగరం ఒక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక బైపాస్ రోడ్ అన్నది పాసిబుల్ ఆప్షన్స్ అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి చేయవలసిన అవసరం ఉందని కూడా ఆయన దృష్టిలో ఉంచుతూ, అలాగే రాజమండ్రి గోదావరి గట్టు సుమారు 15 కిలోమీటర్ల బండ్ ఉంది అధ్యక్ష. కొన్ని నిబంధనలు పెట్టున్నారు. ఏదేమైనా నిబంధనలు 1932లోనే వచ్చినంత ఫ్లడ్ అయితే అప్పుడు వచ్చిన ఫ్లడ్ ఈ రోజు దాకా ఏది రాలా. ఆనాటికి కూడా బండ్ ఏ విధంగా కూడా చెక్కు చెదరలా. కాబట్టి ఏదైతే ఆ నిబంధనలన్నింటినీ కూడా రిలాక్స్ చేస్తూ నిర్మాణానికి గోదావరి బండమ్మట అవకాశాలు ఇచ్చినట్లయితే టూరిజం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే టూరిజం అన్నది మీకు తెలిసిందే, ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విఎల్టీ ద్వారా జరిగే దాంట్లో మాది కూడా ఒకసారి ఆయన దృష్టిలో ఉంచుతున్నాం అధ్యక్ష. పుష్కరాలు ఉన్నాయి, టీడీఆర్ బాండ్ల ద్వారా ఎక్స్పాన్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మెటీరియల్ కాంపోనెంట్ అనే ఆస్పెక్ట్ ఉంటుంది, అది కూడా ఆయన దృష్టిలో పెట్టుకోవాలని. ఏదేమైనా ఈ బిల్లు వలన రాష్ట్రంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు పన్ను విధానం ఏకరీతిగా ఉండటమే కాకుండా నిర్మాణ రంగం మళ్ళీ పుంజుకుంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ దీనికి పూర్తి మద్దతు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించి 12 సంవత్సరాలైందని, ఇప్పటికైనా రాష్ట్రానికి న్యాయం జరిగేలా కోర్టులో జరుగుతున్న కేసులో ఏపీ ప్రభుత్వం తరపున పిటిషన్ వేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మంచర కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్ లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ, ఏపీకి తీరని అన్యాయం జరిగిందని, పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి అమిత్ షా అంగీకరించారని, దాని దృష్టిలో పెట్టుకొని ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయాలని కోర్టు ద్వారా ముందుకు వెళ్లాలని కోరారు. దీనిపై గత 10 సంవత్సరాలుగా తాను న్యాయ పోరాటం చేస్తున్నానని, విభజన వల్ల ఏపీకి రెవెన్యూ లోటు బాగా పెరిగిందని, దాన్ని రాబట్టుకోవడానికి ఇదే సరైన మార్గమన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తాను లేఖలు రాశానని వెల్లడించారు. 2 రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి కేంద్రం మధ్యవర్తిత్వం ద్వారా చర్చించుకుంటే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. సుమారు ఏపీకి 70 నుంచి 80 వేల కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందన్నారు. సపోర్ట్ చేయట్లేదని చెప్పండి, లేకపోతే అది జగన్ వేశాడు కాబట్టి మేము సపోర్ట్ చేయమని చెప్పండి. ఎందుకంటే జగన్ చేసినవన్నీ మీరు కంటిన్యూ చేస్తున్నారు. పెన్షన్లు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అది రోజు చెప్తున్నారు. జగన్ కన్నా బాగా ఇస్తున్నాం, జగన్ ఇచ్చింది కన్నా వాళ్ళు 3,000 ఇస్తే మేము 4,000 ఇచ్చాం, వాళ్ళు ఇన్ని కోట్లు ఇస్తే మేము ఇన్ని కోట్లు ఇచ్చాం అని అవన్నీ బాగా చెప్తున్నప్పుడు ఇది కూడా జగన్ వేసిన దాంట్లో ఇక 4 పాయింట్లు వేయలేదు, మేము ఆ 4 పాయింట్లు కూడా వేస్తున్నాం, కోర్టు తేల్చండి మాకు జరిగిన అన్యాయం విషయమే అని చెప్పి అనొచ్చు. మరి ఎందుకంటలేదు? మీరు అన్న నిమిషంలో నేను ఉండను. పోనీ అరుణ్ కుమార్ వేసిన పిటిషన్లో మన సపోర్ట్ చేయటం అన్నది కూడా కాదు. మీరు పిటిషన్ వేయగానే నేను మైండర్ అయిపోతాను, మీది మెయిన్ అయిపోతుంది. దయచేసి ఇది కన్సిడర్ చేయండి. 12 ఏళ్ల నుంచి అడుగుతున్నాను, 12 కాదు 10 ఏళ్ల నుంచి అడుగుతున్నాను. ఇప్పటికైనా దీన్ని జరిగి 12 ఏళ్ళు అయిపోయింది. ఎప్పటికైనా దీని మీద టీడీపీ వారు, ఎందుకంటే బీజేపీకి ఏమీ ఎంబ్రాస్మెంట్ కాదు, ఆయన మోడీ గారు ఫీల్ అవుతాడో అమిత్ షా గారు ఫీల్ అవుతాడో అనుకోకలా, వాళ్ళు పార్లమెంట్లో ఆన్ రికార్డ్ ఏం చెప్పారో అవి కూడా నేను కోర్టులో ఫైల్ చేశాను. వాళ్ళే చెప్పారు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఇప్పటివరకు పార్లమెంటరీ చరిత్రలో ఈ దేశంలో ఎప్పుడూ జరగలేదు అని మోడీ గారు అమిత్ షా ఇద్దరు చెప్పారు. ఎంపీలు బయట పట్టి కట్టేసి పట్ట తీసుకెళ్ళి బయట పారేసి బిల్లు పాస్ చేసామన్నారు, అదే పద్ధతి అని వాళ్ళు అడిగారు కాంగ్రెస్ని. వాళ్ళిద్దరూ ఫుల్ సపోర్ట్లో ఉన్నారు. ఆ రోజు జరిగింది నేను చెప్పిన మాటల కన్నా పెద్ద మాటలతోటి లోక్సభలో, రాజ్యసభలో 2 సభల్లోనూ చాలా గట్టిగా చెప్పారు. నేను అవి కూడా వెంటనే తీసి కోర్టులో వేశాను. అందుకని మీరు వాళ్ళు ఎవరన్నా ఫీల్ అవుతారేమో, మన రిలేషన్స్ పాడవుతాయేమో అనుకోకలా, వాళ్ళు అన్న మాటలే, వాళ్ళు అన్న మాటలను బట్టే మీరు వెళ్ళండి. కానీ దీనివల్ల ఏంటంటే అపరిష్కృతంగా ఉన్నటువంటి అనేక సమస్యలు,
ఇప్పుడు మనం ఏమి ఆంధ్ర తెలంగాణ కలిపేయండి అన్నది కూడా మనం ఇన్సిస్ట్ చేయట్లే. కనీసం అందులో ఏపీ రియార్గనైజేషన్ యాక్ట్లో ఏవైతే పెట్టారో అది ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. పార్లమెంట్లో క్వశ్చన్కి ఆన్సరే చెప్పేశాడు, మాకేం లేదండి మధ్యవర్తిత్వం, మేము మిమ్మల్ని అడగగలం తప్ప ఇది చెయ్యాలి అని మేము అనలేము. అంటే ఈ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసే పవరు కేంద్రానికి ఉందా, రాష్ట్రాలకు ఉందా? పార్లమెంట్లో చేసిన యాక్ట్. ఇటీవల ఏదో డీలిమిటేషన్ మీద సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్లో కూడా కేంద్ర ప్రభుత్వం మన సుప్రీంకోర్టు వారు క్లియర్గా చెప్పారు. ఏమనంటే నిజమే, ఇన్నేళ్ళు అయిపోయింది, వాళ్ళ కోరికలు ఏం తీరట్లేదు, వీళ్ళు కోర్టుకు రావడం సమంజసమే, కానీ కాశ్మీర్తో దీన్ని పోల్చడం కరెక్ట్ కాదు. కాశ్మీర్లో డీలిమిటేషన్ ఎలా చేస్తున్నారండి? ఆంధ్ర తెలంగాణలో ఎందుకు చేయట్లేదు? ఆంధ్ర తెలంగాణలో చేయాలని డైరెక్ట్గా యాక్ట్లోనే పెట్టారు సెక్షన్ 26లో. మాకు చేయకుండా కాశ్మీర్కి ఒక్కదానికి ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు కేంద్రం వారి సింపతి డైరెక్ట్గా అన్నారు, మీ సెంటిమెంట్ మాకు అర్థమైంది, మీ సెంటిమెంట్ అని తప్పు అని కూడా మేము అనలేము, కానీ కాశ్మీర్ వేరు, ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు. ఎందుకంటే కాశ్మీర్ వాళ్ళు కోర్టుకి వెళ్ళి బోల్డ్ ఫైట్ చేశారు, మన వాళ్ళు ఎవడు వెళ్ళాడు? నేను ఎక్కడ సరిపోతాను? నేను ఏదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికేట్ ఇచ్చేసినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం ఎలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు, ఇంకా పెరిగిపోతుంది. అయితే ఒక విషయం తెలుసుకోండి, లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకోటి ఏంటి చేప నూనె, ఈ మూడు కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది, ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడు ఆయన చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఇంకో ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను, దాని అర్థం చెప్పలేదు. ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఏమని రాశాడంటే, ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇవి ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు, ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలే, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాళ్ళు. ఛార్జ్షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దానికి ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్న దానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండె చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండె చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడంటే చిన్న మొక్క పెడుతుంటాను. రాజమండ్రి జిల్లా కోర్టులో బుధవారం బాంబు బెదిరింపు కాల్ రావడం కలకలం సృష్టించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కోర్టుల్లో బాంబులు పెట్టామని, అవి మధ్యాహ్నం 12 గంటల తరువాత పేలతాయని
ఈమెయిల్ ద్వారా సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపి జిల్లా కోర్టులోని విభాగాలను, ఆవరణను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోర్టులో న్యాయవాదులు, కక్షిదారులను, సిబ్బందిని బయటకు పంపేసి తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు పెట్టినట్టుగా వచ్చిన ఈమెయిల్ ఫేక్ అని తేలడంతో పోలీసులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సీనియర్ న్యాయవాది, హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాల సుబ్బారావు మాట్లాడుతూ, బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు తక్షణం స్పందించి తనిఖీలు చేపట్టారని అన్నారు. అది తప్పుడు మెయిల్ అని నిర్ధారణ అయిందన్నారు. ఆ మెయిల్ పెట్టిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో వివిధ కోర్టులకి బాంబులు పెట్టామని బెదిరిస్తూ మెయిల్స్ పెట్టడం జరిగింది. ఆ మెయిల్స్ ప్రాతిపదికగా రాజమండ్రి జిల్లా కోర్టు నుంచి కూడా ఎస్పీకి సమాచారం అందజేయడం, వెంటనే వాళ్ళు డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో వచ్చేసి కోర్టుల్ని, ఆఫీసుల్ని మొత్తం పర్యవేక్షించారు. కానీ అది ఫేక్ మెయిల్ అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. అది ఫేక్ మెయిలా, నిజమైన మెయిల్ అనేది పక్కన పెట్టాలి. తప్పనిసరిగా దీని మీద ఎవరు, ఎక్కడి నుంచి ఆ మెయిల్ వచ్చింది, ఎవరు చేశారనేది దాని మీద విచారణ సైబర్ క్రైమ్స్ వాళ్ళు జరపాలి, వాళ్ళని పట్టుకోవాలి. ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలి. రెండోది ఏంటంటే, కోర్టు ప్రాంగణాల్లో సీసీ కెమెరాలు పెట్టాలి, పోలీస్ సిబ్బంది సంఖ్య పెరగాలి. రాత్రుల పూట కొంతమంది వ్యక్తులు మద్యం సేవించి కోర్టు ప్రాంగణంలో స్వైరీ విహారాలు చేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. కాబట్టి రాత్రుల పూట ఎవరు రాకుండా పోలీస్ సిబ్బందిని పెంచవలసిన ఆవశ్యకత ఉన్నది. కార్మిక పోరాట యోధులు, మార్క్సిస్ట్ నేత కామ్రేడ్ జిఎస్ బాలాజీదాస్ 23వ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి శ్యామల సెంటర్ వద్ద సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు. జిఎస్ బాలాజీదాస్ 23వ వర్ధంతి సందర్భంగా శ్యామల సెంటర్లో సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు మీడియం బాబురావు మాట్లాడుతూ, జిఎస్ బాలాజీదాస్ విద్యార్థి ఉద్యమం నుంచి కార్మిక, కర్షక వర్గాల అభ్యున్నతి తన జీవితాంతం త్యాగం చేశారని కొనియాడారు. ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుచరులుగా మరియు స్వాతంత్ర సమరయోధుడుగా పలుమార్లు జైలు జీవితం గడిపిన వ్యక్తి అని అన్నారు. పేపర్ మిల్, క్రూసిబుల్ ఫ్యాక్టరీ కార్మికులు, ఇరిగేషన్, మున్సిపల్ వర్కర్లు, రిక్షా సంఘంల ఏర్పాటుకు ఎనలేని కృషి చేశారు. ఆయన పట్టణంలో అన్ని సంఘాలను ఐక్యం చేసి సమన్వయ కమిటీ కన్వీనర్ గా పనిచేశారని, రాజమండ్రి పట్టణంలో తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించారని తెలిపారు. సిపిఎం ఏర్పడిన నాటి నుంచి జిల్లా పార్టీ నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి కమ్యూనిస్టు ఉద్యమంలో కూడా కీలక కృషి చేశారని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ, బాలాజీదాస్ సిపిఎం పార్టీ మరియు అన్ని ప్రజా సంఘాల ఏర్పాటుకు ఒక దిక్సూచిగా పనిచేశారని అన్నారు. ఆయన స్ఫూర్తితో నేడు కార్మిక, ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని అన్నారు. ముందుగా బాలాజీదాస్ శ్యామల సెంటర్లో విగ్రహంకు మీడియం బాబురావు, టి అరుణ్, ఎన్ఎన్ మూర్తి, జి తాతారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బి పవన్, కెఎన్వి రామచంద్రరావు, పూర్ణిమరాసు, రాంబాబు, ఐ సుబ్రహ్మణ్యం, ఎన్ రాస, రాంబాబు, రాము, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఆ రకంగా తూర్పుగోదావరి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏఎల్టీడీ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ రంగం కానివ్వండి, మున్సిపల్ వర్కర్స్ కానివ్వండి, ఇట్లాంటి అనేక కార్మిక శ్రేణుల్లో ఆయన పనిచేశారు. మన అప్పటికి ఇప్పటికీ పెద్ద మిల్లుగా ఉండేటువంటి పేపర్ మిల్లు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్ ఇండస్ట్రీ, దీనికి సంబంధించినటువంటి ఆయన కృషి చాలా మనం తెలుసుకోవాల్సినటువంటిది. సో ఆ రకంగా వారు నిర్మించినటువంటి ఈ ఉద్యమం ఈరోజు పాలకవర్గాలు మొత్తం కార్మిక వర్గాన్ని, కార్మిక ప్రజానీకాన్ని వాళ్ళ హక్కులు లేకుండా చేస్తున్నటువంటి సందర్భంలో ఆయన స్ఫూర్తితో మనం మన రంగాల్లో పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ రకంగా ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడు ఉండేటువంటి వర్తమాన సమస్యల మీద
మన పోరాటాన్ని మరింత గట్టిగా బలంగా చేయాలని చెప్పేసి కోరుతూ వారికి సందర్భంగా ధన్యవాదాలు. బ్రిటిష్కి వ్యతిరేకంగా భారత జాతీయోద్యమ కాలం నుండి ఒక విద్యార్థి నాయకుడిగా తన పోరాట ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి కామ్రేడ్ జిఎస్ బాలాజీ దాస్ గారు దాదాపు తన 83వ ఏట వచ్చే వరకు ఏ పోరాట జెండానైతే, ఏ ఎర్ర జెండానైతే ఆయన పట్టుకొని తన ప్రస్థానం ప్రారంభించారో అదే ఎర్ర జెండాని కడదాకా అనేక వేల మందిని ముందుకు తీసుకెళ్ళడానికి నడిపించారు. విద్యార్థి నాయకుడిగా, కార్మిక నాయకుడిగా రాజమండ్రి నగరంలో ప్రజా సమస్యలపైన, ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలను ఏర్పాటు చేసి అఖిలపక్ష కన్వీనర్గా అనేక ఉద్యమాలని కామ్రేడ్ బాలాజీ దాస్ గారు నిర్వహించున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత సిపిఐఎం పార్టీ వ్యవస్థాపకుల్లో బాలాజీ దాస్ గారు ప్రముఖులు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట కాలం సందర్భంలో ఈ జిల్లాలో అనేక మంది ఆ ప్రాంతాలకు అక్కడికి వెళ్ళి వాళ్ళు అమరులైన సందర్భంలో అట్లాంటి వాళ్ళందరికీ అండగా నిలబడి అనేక మంది కార్యకర్తల కుటుంబాలని కమ్యూనిస్ట్ ఉద్యమం వైపు నిలబెట్టినటువంటి గొప్ప దీశాలి కామ్రేడ్ జిఎస్ బాలాజీ దాస్ గారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వేలాది మంది కార్మిక వర్గాన్ని, అటు ఐఎల్టీడీ కానివ్వండి, మున్సిపల్ కానివ్వండి, పేపర్ మిల్ కానివ్వండి, ఆటో ఆరోగ్య రిక్షా కార్మికులు కానివ్వండి, లేదా అల్యూమినియం సంబంధించిన కార్మికులు కానివ్వండి, లేదు సున్నం మట్టికి సంబంధించిన కార్మికులు కానివ్వండి, ఇట్లాంటి అనేక మంది వేలాది మంది కార్మికులకి సంఘాలను ఏర్పాటు చేసి, సంఘాల నిర్మాణం చేసి, కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాటంలో నిలబడటంలో చాలా ప్రముఖమైన పాత్ర కామ్రేడ్ బాలాజీ దాస్ గారు వహించారు. ఆ రోజు దేశంలో మతతత్వ ప్రమాదం దోసుకొచ్చిన సందర్భంలో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సందర్భంలో ఆ రోజునే ఇట్లాంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ మతతత్వ ప్రమాదకరమైనది చాలా కరెక్ట్గా అర్థం చేసుకుని దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని నిలబెట్టాల్సిన ఆవశ్యకతని కామ్రేడ్ బాలాజీ దాస్ గారు ఆ రోజు వివరించిన సందర్భం 1998 పార్లమెంట్కి వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంలో స్పష్టంగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ఆ రకంగా ఏదైతే భారతదేశంలో ఆ రోజు ఆ ప్రమాదం గురించి వివరించారో, ఇప్పుడు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాలు, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ భారతదేశంలో మొత్తం ఈ దేశాన్ని మరోసారి బ్రిటిష్ వలస పాలన కిందకి నెట్టేసే పద్ధతుల్లో, ఇవాళ అమెరికన్ వలస పరిపాలన కింద నెట్టేసే పద్ధతుల్లో మోడీ ప్రభుత్వ విధానాలు సాగుతూ ఉన్నాయి. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ విదేశాంగ విధానాన్ని సామ్రాజ్యవాదానికి తాకట్టు పెట్టేటువంటి పద్ధతుల్లో మోడీ విధానాలు సాగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తోందని తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాజమండ్రి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు ఎస్ సాయి దీపక్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1200 కోట్ల రూపాయలు విడుదల చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అందుకు కృతజ్ఞతలుగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు వద్ద ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు సాయి మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థుల కష్టాలను అర్థం చేసుకొని వారికి అండగా నిలిచేందుకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి విద్య పట్ల ఉన్న నిబద్ధత అని అన్నారు. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నారా లోకేష్ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నారని అన్నారు. విద్యను మధ్యలోనే నిలిపివేసిన అనేక మంది పేద విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదలతో వారి విద్యను కొనసాగించవచ్చునని అన్నారు. పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులు, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీడియా సభ్యులకి, కూటమి నాయకులకి, విద్యార్థులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు తరపల్లి సాయి దీపక్, టీఎన్ఎస్ఎఫ్ రాజమండ్రి పార్లమెంట్ ప్రెసిడెంట్ని. నేటి రోజున ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 1200 కోట్ల రూపాయలని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రిలీజ్ చేయడం జరిగింది. దాని పట్ల విద్యార్థి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పరిపాలన
సుదీర్ఘంగా విద్యార్థులకు, పేద విద్యార్థులకు మరింత మెరుగ్గా విద్యని అందించే విధంగా నారా లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలని విద్యార్థి తరపున మేము అందరం హర్షిస్తున్నాం. గత పరిపాలనలో చూసినట్టయితే మీరు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పేసి తల్లుల ఖాతాల్లోకి డబ్బులు వేసి అలా అవసరాలకు వాడుకోవడం వల్ల ఆ డబ్బుల్ని మళ్ళీ కాలేజీలకు ఫీజులు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడ్డారు. అలాంటిది లేకుండా ఈరోజు నారా లోకేష్ గారు డైరెక్ట్గా విద్యా సంస్థల ఖాతాల్లో వేసి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ మంచి జరిగే విధంగా తీసుకున్న నిర్ణయాలని మా టీఎన్ఎస్ఎఫ్ తరపు నుంచి మేము అందరం హర్షిస్తున్నాం. ఇదే విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో కానివ్వండి, విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో కానివ్వండి, అదేవిధంగా పుస్తకాల పంపిణీ అన్నింటిలో కూడా రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు రాజకీయాలకు దూరంగా ఉండి చదువుకు దగ్గరగా ఉండే విధంగా తీసుకుంటున్న నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా అమలు చేసే విధంగా నారా లోకేష్ గారు ఈరోజు అంటూ తీసుకుంటున్న నిర్ణయాలు మేము అందరూ హర్షిస్తున్నాం. అదేవిధంగా కూటమి పరిపాలన ఇలాగే కొనసాగించి విద్యార్థులకు మరింత విద్యను చేకూర్చే విధంగా ఉండేలాగా చూస్తారని చెప్పేసి సందర్భంగా విద్యార్థుల నుంచి, విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి, టీఎన్ఎస్ఎఫ్ తరఫు నుంచి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక సీతంపేట జంక్షన్ లో మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి రమణ 4వ వర్ధంతి సందర్భంగా డివిజన్ ప్రజలు, మిత్ర బృందం, మహిళా సంఘాలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మాజీ కార్పొరేటర్ ఆర్యాపురం బ్యాంక్ మాజీ డైరెక్టర్ నండూరి రమణ, కేబుల్ రమణ 4వ వర్ధంతి సందర్భంగా స్థానిక సీతంపేట జంక్షన్ లో ఉన్న ఆయన విగ్రహానికి డివిజన్ ప్రజలు, మిత్ర బృందం, మహిళా సంఘాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఏపీఐఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, నండూరి రమణ కుటుంబ సభ్యులు చాగంటి ఉదయ్, సాయి సౌజన్య, మిత్ర బృందం, ఎస్ఎన్ రాజా, ప్రసాదుల హరినాథ్, బుడ్డిగ రవి, గార్లపటి సూర్యనారాయణ, బొరుసు శ్రీనివాస్, పొన్నాడ పోలారావు, దిడ్డి సూరిబాబు, సబ్బిశెట్టి రాంబాబు, వై ఉమాశంకర్, అక్కిరెడ్డి నాని, గండుబోయిన సత్యనారాయణ, వంశీ, బుడ్డిగ గోపాలకృష్ణ, జంగారమ, బొట్ల సురేష్, వీర గోవింద్, కెడి శ్రీను, రేగుళ్ల బాలశ్రీధర్, డి శివ, ఎస్కే వల్లి, జగదీష్, మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నండూరి రమణ అందరికీ కేబుల్ రమణగా సుపరిచితమని, ఎవరికి ఏ సమయంలో ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ వారికి అండగా నిలబడేవారని గుర్తు చేసుకున్నారు. కీర్తిశేషులు నండూరి వెంకటరమణ గారి 4వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ స్నేహితులందరం కలిసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించే కార్యక్రమం చేయడం జరుగుతోంది. రమణ గారిని తలుచుకోని సందర్భం ఉండదు, రమణ గారిని మర్చిపోయే ప్రసక్తి అయితే ఉండదు. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలోనూ కూడా కేబుల్ రమణ ఒక కుటుంబ సభ్యుడిగానే మరి గడిపాడు. ఆయన ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఆపద వచ్చినా, ఇబ్బంది వచ్చినా నేనున్నాను అంటూ అందరి కుటుంబాల్లో ఒక కుటుంబంలో ఒక మనిషి కింద వ్యవహరించేవాడు. మరి ఆయన అతి చిన్న వయసులోనే మరి అకాల మరణం పొందడం, ఇవాళ ఆయన స్మరించుకోవాలి, ఆయన చేసిన మంచి పనులు గుర్తు చేసుకోవాలి. ఆయన భవిష్యత్ తరాలకి కేబుల్ రమణ అంటే ఎవరు, ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన అభిమానిస్తున్నారు, ఈ ప్రాంతమే కాదు రాజమండ్రి అంతా కూడా కేబుల్ రమణ అంటే ఒక కుటుంబ సభ్యుడి కింద భావించేవారు అందరూ కూడా. అటువంటి స్నేహితుడిని నేను కూడా కోల్పోవడం నాకు కూడా చాలా ఇబ్బందికరం. ఆ కుటుంబానికే కాదు, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకే కాదు, కేవలం మనసున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కేబుల్ రమణ చనిపోతే తట్టుకోలేని సందర్భాలు కూడా మనకు తెలుసు. అటువంటి వ్యక్తిని దూరం అవ్వడం బాధగా ఉన్నప్పటికీ కూడా ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా మరి గుర్తు చేసుకోవడానికి ఒక ప్రయత్నమే ఈ నివాళులు అర్పించే కార్యక్రమం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి వర్ధంతి చేసుకుని పేదవాళ్ళకు ఉపకారపడే విధంగా, పేదవాళ్ళందరినీ కూడా ఈ రమణను స్మరించుకునే విధంగా ఇక్కడ ఒక విగ్రహాన్ని పెట్టుకుని ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాం. ఆయన మనకు మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆయన ఆశయాలని, ఆలోచనలని ముందుకు తీసుకోవడానికి అనేక మంది స్నేహితులు ముందుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామూర్తి మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద త్రాగునీరు, విద్యుత్, శానిటేషన్, భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సూచించారు. ప్రశ్న పత్రాల రవాణా,
భద్రపరిచే విధానం పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని ఆదేశించారు. అలాగే వైద్య శాఖ ద్వారా అత్యవసర వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు మార్చ్ 2026 ఈ నెల 16/3/2026 నుండి 1/4/2026 వరకు ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు నిర్వహించబడనున్నాయి. పరీక్షలు ప్రశాంతంగా క్రమబద్ధంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ పరీక్షలకు మొత్తం 24,538 మంది అభ్యర్థులు నమోదు కాగా, అందులో రెగ్యులర్ విభాగంలో బాలురు 6,212 మంది, బాలికలు 7,110 మంది కలిపి 13,322 మంది, ప్రైవేట్ విభాగంలో బాలురు 6,343 మంది, బాలికలు 4,873 మంది కలిపి 11,216 మంది హాజరు కానున్నారు. మొత్తంగా బాలురు 12,555 మంది, బాలికలు 11,983 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు మాట్లాడుతూ, జిల్లాలో నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల కేంద్రాల సంఖ్య, హాజరు కానున్న విద్యార్థుల వివరాలు, నియమించిన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు తదితర ఏర్పాట్లను వివరించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రి జిల్లా కోర్టుకి బుధవారం బాంబు బెదిరింపు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట. వైసీపీ పాలనలో రంగం కుప్పకూలడం, ఖాళీ స్థల పన్ను భారం. కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం 50% రాయితీ. సింగిల్ విండో విధానం, హాజిల్ ఫ్రీ వాతావరణం. రాజమండ్రి అభివృద్ధి సూచనలు, పుష్కరాలు, టీడీఆర్ బోర్డులు, మెటీరియల్ కాంపోనెంట్. విఎల్టీ అమెండ్మెంట్ బిల్లుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మద్దతు. రాష్ట్ర విభజన అనంతరం రావాల్సిన ఆదాయంపై పాలకుల దృష్టి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.